మాకైతే డైలీ 1 లీటర్ పాలైతే వస్తాయి. పిల్లలు తాగనప్పుడు కొన్నిసార్లు పాలు అనేవి అలాగే మిగిలిపోతుంటాయి. అలాంటి టైంలో పాలతో ఏదో ఒక స్వీట్ అయితే చేయాలనుకుంటాను. మాక్సిమం నేను ఎక్కువగా చేసేది ఏదైనా ఉందంటే ఫ్రూట్ సాలడ్ అనమాట. నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ అయితే పాలలో మిక్స్ చేస్తాను. దాని వల్ల ఫ్రూట్ సాలడ్ మొత్తం ఐస్ క్రీమ్ లాగానే అనిపిస్తుంది. ప్రతిసారి అన్ని ఫ్రూట్స్ వెయ్యను గానీ ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే అవి మాత్రమే వేస్తూ ఉంటాను. ఈసారి మాత్రం అన్ని ఫ్రూట్స్ వేసి ఫ్రూట్ సాలడ్ అయితే చేయాలనిపించింది. ఆంధ్ర తెలంగాణలో అయితే ఎండలు చాలా ఉన్నాయి కాబట్టి ఫ్రూట్ సాలడ్ గానీ ఏదైనా జ్యూసెస్ గానీ ఫ్రిడ్జ్ లో పెట్టి తినాలనిపిస్తుంది. ఈ లడక్ లో మాత్రం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినాల్సిన అవసరమే లేదు. ఏది గరం చేసినా సరే జస్ట్ 5 మినిట్స్ లోనే ఫ్రిడ్జ్ లో పెట్టిన దానికంటే ఘోరంగా చల్లగా ఉంటుంది. అవి అంత చల్లగాక ముందే నేనైతే రూమ్ హీటర్ ఉన్న రూమ్ లో అయితే తీసుకెళ్లి పెట్టేస్తాను. అంత చల్లగా కాకుండా అంత వేడికి కాకుండా పిల్లలకైతే నార్మల్ గా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ ఉన్న ఈ చలికి మరీ చల్లగా తింటే దగ్గులు సర్దులు తప్ప ఇంకేమీ ఉండదు. ఇక్కడ నేను ఈ ఫ్రూట్ సాలడ్ అయితే మరీ అంత తిక్కుగా కాకుండా మరీ అంత లూజ్ గా కాకుండా ఐస్ క్రీమ్ కంసిస్టెన్స్ లో మాత్రం మిక్స్డ్ ఫ్రూట్స్ వేసి చేశాను కాబట్టి ఫ్రూట్ సాలడ్ మాత్రం అదిరిపోయింది. మీలో ఎంత మందికి ఈ ఫ్రూట్ సాలడ్ ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోకండి.